హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే మూడో వారం చూస్తే మాత్రం చాలా షాకింగ్ ఎలిమినేషన్. ఇది కూడా అభయ్ నవీన్ సెల్ఫ్ ఎలిమినేషన్. అలానే హోస్టింగ్ చేతలా తిట్టించుకోవటం, రెడ్ కార్డ్ ఇప్పించుకోవటం. అలానే చూస్తే ఈ వారం ఎలిమినేషన్ అసలు ఎప్పుడు కూడా ఇలా అయితే ఏ సీజన్లో కూడా జరగలేదు. అది కూడా అలా హోస్టింగ్ చేత తిట్టించుకొని బయటికి వెళ్ళటం మాత్రం ఇంతవరకు ఎప్పుడు కూడా జరగలేదు. అది కూడా చూస్తే మాత్రం సీజన్ 8కి తను అయితే ఒక మార్క్ లాగా ఉండిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నట్టు తెలుస్తుందంట. అది కూడా బిగ్ బాస్ రూల్స్ అనేది అలా బ్రేక్ చేయటం మాత్రం ఇది మాత్రం చాలా రాంగ్ అయితే అనిపిస్తున్నది. ఇక 4వ వారం నామినేషన్ లో ఎవరెవరు ఉండబోతున్నారు అనేది ఒకసారి చూద్దాం. ప్రతి నామినేషన్ లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత యష్మి నామినేషన్ లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మణికంఠని కూడా ఈ వారం నామినేషన్ లోకి అయితే యష్మి ఖచ్చితంగా తీసుకొస్తుంది. ప్రతిసారి నేను నిన్ను నామినేట్ చేస్తాను ఉన్నన్ని రోజులని కూడా చెప్పింది. ఆ తర్వాత నబిల్ని కూడా ఈ వారం నామినేషన్లోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఆదిత్య హోమి నామినేషన్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత ఇక విష్ణుప్రియ నామినేషన్లో ఈసారి ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రేరణను కూడా నామినేషన్లోకి ఈ వారం తీసుకొచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆ నెక్స్ట్ చూస్తే మాత్రం సోనియా కూడా ఈ వారం నామినేషన్లో ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏదైనా చేంజెస్ వస్తే మన ఛానల్లో అయితే ఉంటాయి. ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఏ అప్డేట్ ఉన్నా వెంటనే వచ్చేస్తూ ఉంటాయి. అభయ్ నవీన్ ఎలిమినేషన్ అనేది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్.